నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు అల్లు అర్జున్ ని మరోసారి చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది? అయితే ఆల్రెడీ అల్లు అర్జున్ బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు. అయితే దాన్ని ఇప్పుడు రద్దు చేయాలి అంటూ వివాదాలు వినిపిస్తున్నాయి. మరి ఎంత వరకు రద్దు చేస్తారో అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. మరి చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఎటువంటి విచారణ జరుగుతుంది, విచారణలో భాగంగా ఎటువంటి ప్రశ్నలు వేయబోతున్నారు అనేవి మనం ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనకి దీని వివరాలు తెలియజేయడం కోసం తేజ లైన్ లో ఉన్నారు. తేజతో మాట్లాడదాం. అక్కడ ఏం జరుగుతుంది, అసలు చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఎటువంటి విచారణ చేస్తున్నారు? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు అల్లు అర్జున్ గారు తీసుకొచ్చారు. దాదాపు 10 ప్రశ్నలు కూడా వేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ విచారం అనంతరం తర్వాత అల్లు అర్జున్ గారిని సంధ్యా థియేటర్ తీసుకెళ్లి సీన్ ఆఫ్ అఫెన్స్ అంటే ప్రతి సీన్ అక్కడ ఏదైతే జరిగిందో ఆ రోజు ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ప్రతి కూడా అక్కడ అడిగే అవకాశం ఉంటుందంటూ కూడా బయటకైతే వార్త వచ్చింది. ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ గారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు. విచారణ ఇంకా జరుగుతుంది. దాదాపు సుమారు 2 గంటల పాటు కూడా జరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే విచారణలో భాగంగా అసలు ఏమేం ప్రశ్నలు అడగబోతున్నారు? అంటే ముందుగా అల్లు అర్జున్ గారికి అసలు సంధ్యా థియేటర్ కి రావడానికి పర్మిషన్ ఉందా లేదనే మొదటి ప్రశ్న అయితే అడిగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే మీకు స్పెషల్ షోకు థియేటర్ కు వస్తున్న నేపథ్యంలో ఎవరు అనుమతి తీసుకున్నారు, సంధ్యా థియేటర్ యాజమాన్యం కానీ అలాగే పోలీసుల అనుమతి కానీ మీరు తీసుకున్నారా లేదా, పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు, అనుమతి ఇచ్చారని మీరు కొన్ని విషయాల్లో చెప్తున్నారు. అంటే కొన్ని ప్రెస్ మీట్ లో కూడా మన అనుమతి ఇచ్చారంటూ కూడా చెప్పడం జరిగింది. అది అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా ఇవ్వలేదా, అలాగే తొక్కిసలాట్లో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్ లో ఉన్నప్పుడు తెలిసిందా తెలియదా. సో ఈ విషయం కాస్త బాగా సెన్సిటివ్ ఇది. ఎందుకంటే అసలు ఆ గొడవ అంతా ఇక్కడే మొదలైంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు రేవతి అనే మహిళ చనిపోయిన తర్వాత కూడా సినిమా చూసారంటూ కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది ఈ రోజు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా అల్లు అర్జున్ రేవతి వాళ్ళ హస్బెండ్ ఏమో 2:30-3 ఆ టైంలో తన భార్య చనిపోయిన విషయం తెలిసిందంటున్నారు. పోలీసులేమో మేము 10 ఆ టైంలో పోలీసులు అల్లు అర్జున్ గారికి చెప్పడం జరిగిందని చెప్తున్నారు. అలాగే అల్లు అర్జున్ గారేమో నాకు 7 గంటలు మార్నింగ్ 7 గంటల 8 ఆ టైంలో తెలిసిందని కూడా చెప్తున్నారు. అయితే విచారణ ఏ సమయంకి పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది అక్కడ? ఇక్కడికైతే అల్లు అర్జున్ గారు 11ంటికి చేరుకున్నారు. ప్రజెంట్ అయితే సుమారు 1 గంట అయితే అయిపోవచ్చింది. 2 వరకు కూడా విచారణ కొనసాగించే అవకాశం ఉంది. దాంతో పాటుగా అసలు అయితే కూడా ఉన్నాయంటే అల్లు అర్జున్ గారికి మీడియా ముందు నాకు ఎవరు చెప్పలేదని ఎందుకు చెప్పారు, రీసెంట్ గా ప్రెస్ మీట్ లో చెప్పింది. రోడ్ షోకి అనుమతి మీరు తీసుకున్నారా లేదా, అనుమతి లేకుండా రోడ్ షో ఏ విధంగా నిర్వహించారు, మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమా థియేటర్ కు వచ్చారు, ఈతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు, ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు, అభిమానుల మీద పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు చెప్పండి. కొంతమంది బౌన్సర్లు ఆ రోజు పోలీసుల మీద కూడా దాడి చేశారు, అభిమానుల మీద కూడా దాడి చేశారు, అభిమానులు పైన మరి పోలీసులు కూడా దాడి చేశారు. మరి పోలీసులు ఇక్కడ బౌన్సర్ల గురించి చెప్పమన్న వివరాలు అడగడం కొంచెం ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది ఖచ్చితంగా. ఓకే తేజ, అయితే అల్లు అర్జున్ కి ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు క్యాన్సిల్ చేయాలి అన్నట్టుగా, దాన్ని రద్దు చేస్తామన్నట్టుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అక్కడ వాతావరణం ఎలా ఉందంటారు? నిజంగానే అల్లు అర్జున్ గారికి ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? అంటే పూర్తిగా ఈ రోజు అయితే ఈ విషయం కాస్త కాంప్రమైజ్ అయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అల్లు అర్జున్ గారికి. ఓకే, చూసారు కదా. అయితే పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. నిజానికి అక్కడ అల్లు అర్జున్ విచారణకు పిలిచారు. అయితే ఏమేం ప్రశ్నలు అడగబోతున్నారో కూడా మనకి తెలిసింది. అయితే ఇంతవరకు ఇంకా 2 వరకు ఈ విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా అసలు అల్లు అర్జున్ గారికి బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి అది క్యాన్సిల్ అవుతుందా లేదా అనేది అయితే మధ్యాహ్నం 2ంటికి ఈ విచారణ కంప్లీట్ అయ్యే సమయానికి అసలు ఏమేం జరిగింది లోపలనే మనకి పూర్తి వివరాలతో తెలుసు.